road has a story. Every ride has a feeling. You are watching Travel with Sharon. Welcome to my journey, guys. कैसे हैं सब लोग? గాయస్ ఈరోజు వచ్చేసి మన ట్రిప్ వచ్చేసి గోవా. మీరు తమిళ అయితే చూసింటారు. మనం అయితే ఈరోజు గోవా వెళ్తున్నాం. గోవా అయితే ఇక్కడ నుండి ఒక 600 కిలోమీటర్స్ కవర్ చేయాలి మనం అయితే మా హోమ్ టౌన్ నుండి. టైం వచ్చేసి ఒక 1:30 అవుతుంది. నేనైతే మార్నింగ్ ఒక 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా. డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ మనం అయితే 1:30కి స్టార్ట్ అవ్వాలి. 1:30కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అదైతే సీన్ కొంచెంగా చాలా డిలే అయింది. మనమైతే ఒక నైట్ 10కి లేదా 11కి రీచ్ అవుతామని అనుకుంటున్నాను నేనైతే. అదైతే గూగుల్ మ్యాప్స్ 12 hours చూపిస్తుంది. 600 కిలోమీటర్స్ అంటే తెలిసింది ఆల్రెడీ. మనం అయితే జస్ట్ ఇక్కడ 10 kilometers కవర్ చేసినాం అంతే ఇప్పటి వరకు. ఇంకా పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ కొట్టించుకోవాలి అదొకటి. మనం అయితే ట్రిప్ 0 చేయాలి. ట్రిప్ 0 చేస్తా. ట్రిప్ 0 చేయడం మర్చిపోయినా. ట్రిప్ 0 చేసి మన ఈ ట్రిప్లో మొత్తం ఆల్మోస్ట్ 1500 kilometers అయితే కవర్ చేస్తాం. మీకైతే తెలిసిందే గోవా అంటే ఏం గుర్తుకొస్తుందో. ఇట్స్ బ్యూటిఫుల్ బీచెస్ అండ్ ఇంకా మొత్తం అక్కడ రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. నేను ఎప్పుడో ఆ రోడ్స్ పైన ట్రావెల్ చేద్దామని ప్లాన్, గోవా రోడ్స్ పైన. ఇంకా ఈ ట్రిప్ వచ్చేసి గోవా అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను నా లైఫ్లో. చూద్దాం, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇక నేను నిన్నటి నుండి ఎక్సైటెడ్ ఉన్నా. ఈరోజు మార్నింగ్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల లేట్ స్టార్ట్ అయినా, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా. ఏం కాదు, ఇంకా ఎక్సైట్మెంట్ అయితే అలానే ఉంది. మనం అయితే ఆ రోడ్స్ ని మొత్తం ఫీల్ అవ్వకుండా వెళ్దాం గోవాకి. మొత్తం చూద్దాం ఎలా ఉండబోతుందో. ఏ గాయ్స్, క్విక్ అప్డేట్. మనమైతే బైక్ చేంజ్ చేసాం. నేను మా మామ అయితే వెళ్తున్నాం. ఎప్పుడైతే డబలింగ్ రా మన బైక్ అయితే ట్రబుల్ వచ్చేసింది. అదే మన ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంది. అందుకే మన బైక్ అయితే రిపేర్కి ఇచ్చేసినాం. అయితే ఎప్పుడైతే మనం అప్రాక్సిమేట్లీ 100 kilometers అయితే కవర్ చేసినాం. ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ ఒకటి పట్టియాలి. అదే బైక్ అయితే ట్రబుల్ వచ్చింది, అది ఒకటి తలకినప్పుడు అయిపోయింది ఈరోజు అయితే. అందుకే ఇద్దరం కలిసి ఒకటే బైక్ పైన వెళ్తున్నాం ఇప్పుడైతే. అసలుకేంది సపరేట్ బైక్ వెళ్దామని ప్లాన్. ఫార్చునేట్లీ ఒకటే బైక్ పైన వెళ్తున్నాం ఇప్పుడు. మనకైతే ఇంకా ఒక 10 hours అయితే ఉంది రీచ్ అవ్వడానికి. టైం అయితే ఒక 3 o'clock అవుతుంది. 2:50 అవుతుంది ఎగ్జాక్ట్. ఇంకా ఫ్యూయల్ అయితే పట్టిద్దాం మనం. లేకపోతే మళ్ళీ ఆగిపోయింది అనుకున్నా తోసుకుంటే రాలేదండి. అదైతే మ్యాటర్. ఇంకా ఏ గాయ్స్, క్విక్ అప్డేట్. మనమైతే ఇప్పుడైతే కర్ణాటక బార్డర్ క్రాస్ చేసినాం. మనమైతే ఇప్పటి వరకు ఒక 120 kilometers క్రాస్ చేసింటాం మన హోమ్ టౌన్ నుండి. ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టించాలి. ఫ్యూయల్ కొట్టించి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, లేదా ఇది ఆగిపోద్ది. ఇప్పటి వరకు 2 states అయితే కవర్ చేసినాం మనం అయితే. తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర ఎంటర్ అవుతాం మనం. అది సీన్. చలో మరి. ఏ గాయ్స్, మన ట్రిప్ అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. వెళ్ళే వారికి ఎన్ని ఫ్యూయల్ స్టాప్స్ వస్తాయో మనకు తెలీదు. ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ అయితే వేయాలి దీనికి. ఎందుకంటే జియో ఈజ్ ద బెస్ట్ పెట్రోల్ ఇన్ ఇండియా అని నా ఫీలింగ్ ఇన్ ప్రజెంట్ కండిషన్స్. చూద్దాం ఎంత అవుతుందో. కాస్ట్ కూడా ఎంత అవుతుందో. ఫుల్ ట్యాంక్.
దాని బ్లూటూత్ కనెక్ట్ ఉందా లోపల? వేరే దానికి ఉంటుంది 4000 లో ఒకటి ఉంటుంది ఇగ్నైట్. అవును, అది బ్లూటూత్ కనెక్ట్ ఆర్డర్ చేసి ఉన్నాను. నాకు స్పోర్ట్స్ బైక్ ఉంది, ఓకే ఆర్డర్ చేసి బాగుందా షేప్? ఈ సేఫ్టీ బాగుంటుంది. ఎక్కువైతే అనిపిస్తుంది నాకు తెలిసి. ఎంత 1000 పడుతుంది అంతే, ఎక్కువ పడుతుంది. ఓకేనా, మేము ముందర చూసుకున్నాం. ఏడా కొట్టిద్దామా పంప్? అమ్మ 40 ఉండదు, 35 ఉంటుంది. 40 పెడదామా? 35 40 పెడదామా? 34 35 పెడదామా లేదా 32 35 పెడదాం? 32 35 పెడదాం. హే గాయస్, మనమైతే మన ఫస్ట్ ఫ్యూయల్ షాప్ కూడా ఆపి ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం. ఫుల్ ట్యాంక్ అయితే 1200 పట్టింది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వబోతున్నాం మనమైతే. మ్యాక్సిమం ఈరోజు గోవా వెళ్ళాం. ఈరోజు స్టే చేయాలి హుబ్లీలో. మేమైతే ఇక్కడ రాయచూరు ఇంకా హోస్పేట్ హంపి సైడ్ ఉంటుంది. హోస్పేట్ హంపి సైడ్ పక్కల ఉంటుంది. ఇంకా అక్కడ నుండి హుబ్లీ నుండి ఇంకా పంజిమ్, అదైతే మా రూట్. కాకపోతే ఇది మన బైక్ ట్రావెల్ ప్లేస్ మనం లేట్గా స్టార్ట్ అయినందుకు మనమైతే హుబ్లీలో స్టే చేయాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం నైట్ జర్నీ అయితే చేయలేం, కొన్ని రిస్క్ చేయొచ్చు కానీ రెస్ట్ ఉండదు. ఇంకా ఎలా మనకి మార్నింగ్ వ్యూస్ కూడా దొరకదని, మార్నింగ్ వ్యూస్ కోసం మనమైతే హుబ్లీలో స్టే చేసి మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాం. అదైతే ఇప్పుడే నేనైతే కొంచెం స్నాక్స్ తిన్నా, లైట్ ఆకలైంది. స్నాక్స్ తిని వర్క్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మేమైతే స్లోనే వెళ్తున్నాం, అంత ఫాస్ట్ ఏం చేసేది లేదని. మొత్తం అంత సీనరీ ఎంజాయ్ చేసుకుంటా. ఇట్స్ నెవర్ అబౌట్ ఫాస్ట్, ఇట్స్ అబౌట్ ఎంజాయింగ్ అండ్ ఫీలింగ్ ద నేచర్. మనమైతే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం. ఆ ఫుల్ ట్యాంక్ ఎంత వస్తుందో చూద్దాం. ట్రిప్ 0 కూడా ఇష్టం, మనమైతే ట్రిప్ 0 చేయాలి. చూద్దాం మైలేజ్ అయితే ఎంత ఇస్తుందో. నాకైతే 35 to 40 ఇస్తుంది అనిపిస్తుంది మైలేజ్. చూద్దాం. సన్సెట్ అయితే అవ్వబోతుంది గాయస్. టైం అయితే 6 o'clock అవుతుంది. మనం ఇంకా ఒక 300 kilometers కవర్ చేయాలి. ఈరోజు అయితే ఒక 250 kilometers కవర్ చేసి రేపు ఒక 100 kilometers కవర్ చేద్దామని ప్లాన్. అంటే కొంచెం స్లోగా వెళ్దామని, అది ఇట్లా ఫాస్ట్ వెళ్ళకుండా. ఇంకా చూద్దాం ఎలా అవుతుందో. ఈ వ్యూ అయితే భలే ఉంది, ఎంజాయ్ చేయండి అంతే.
హే గాయ్స్, క్విక్ అప్డేట్. మనమైతే ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం మన జర్నీలో. నైట్ టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా మేమైతే డిన్నర్ అయితే వేయలే ఇప్పటివరకు. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు హుబ్లీ. సీదా హుబ్లీకి వెళ్ళిన తర్వాతనే డిన్నర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే బైక్ అయితే డ్రైవ్ చేయట్లేదు, ఆరామ్స్ వెనకలో కూర్చున్నా. ఇంట్లో చాలా కంఫర్టబుల్ ఉంది. మా మామ అయితే డ్రైవ్ చేస్తుండే బైక్ అయితే. హే గాయ్స్, మనమైతే టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి సింధునూరు గంగావతి టోల్ గేట్. మనం ఇంకా ఎప్పుడైతే ఇక్కడ నుండి ఒక అప్రాక్సిమేట్లీ 200 ఇంకా 230 కిలోమీటర్స్ కవర్ చేయాలి. రోజు నైట్ అయితే ఆల్మోస్ట్ ఒక 9:40 అవుతుంది టైం అయితే. నేనైతే ఎన్నికలో ఆరామ్సే వస్తున్నా. ఇప్పుడైతే మార్నింగ్ అయితే రీచ్ అవుదామని ప్లాన్. ఇప్పుడు అక్కడ స్టే చేద్దామని ప్లాన్ మేమైతే. చూద్దాం ఎలా జరుగుతుందో. చూద్దాం. డిన్నర్ కూడా వేయాలి. డిన్నర్ చేసి ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకుందామని ప్లాన్. చూద్దాం ఎలా అవుతుందో. హే గాయ్స్, మనమైతే ఈ ట్రిప్ లో మన థర్డ్ టోల్ అయితే క్రాస్ చేయబోతున్నాం. ఇదైతే బెంగళూరులో ఉన్న టోల్ గేట్. అలిగుడి టోల్ ప్లాజా అంట. అలిగుడి. మనం అయితే గద్వాల్ క్రాస్ చేసాం, రాయచూర్ క్రాస్ చేసాం, ఇంకా హోస్పేట్ క్రాస్ చేసాం, ఇంకా హంపి క్రాస్ చేసాం. ఇప్పుడైతే ఇంకా మనము ఒక అరౌండ్ 250 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలి ఇక్కడ నుండి గోవా అయితే. మనం అయితే ఇప్పుడు హుబ్లీలో స్టే చేస్తున్నాం అని ప్లాన్. చూద్దాం ఎలా అవుతుందో అక్కడికి పోయిన తర్వాత. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. అసలు రోడ్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి.
ఇప్పుడు దీనికి బైక్ కి ఫాగ్ లైట్స్ లేదు, అదొకటి టెన్షన్. ఫాగ్ లైట్స్ అయితే వేపియాలి పక్క కంపల్సరీ, టైం తీసుకొని వేపిస్తాం, అది సీన్. ఇంకా డిన్నర్ కూడా వేయాలి, అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేద్దాం ప్లాన్. హుబ్లీలో ఎలా అవుతుందో చూద్దాం ప్లాన్ అయితే. రేపు మార్నింగ్ అయితే మనం గోవాకి స్టార్ట్ కావాలి. ఇప్పుడు నైట్ అయితే మనం జర్నీ చేయలేము, మనం టైర్డ్గా ఉన్నాను నేనైతే. అలా యాక్టివ్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళినా మనకు వ్యూ అయితే దొరకదు. మార్నింగ్ వ్యూ దొరుకుతుంది గోవాది, అందుకే మనం మార్నింగ్ స్టార్ట్ అవుతాం ప్లాన్. హోప్ ఇట్ వర్క్స్ వెల్. హే గాయ్స్, మనమైతే టోల్ గేట్ అయితే ఇప్పుడైతే క్రాస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మన జర్నీలో 4th అనుకుంటా, 4th. టైం వచ్చేసి నైట్ 12:30 అవుతుంది. స్లీప్ అయితే దారుణంగా వస్తుంది. హుబ్లీకి అయితే వెళ్ళాలి. హుబ్లీలో రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేమైతే, అక్కడ వెళ్ళి స్టే చేయాలి ఇప్పుడైతే. ఇది వచ్చేసి నాలావీడి టోల్ ప్లాజా గైస్. ఇంకా హుబ్లీ వెళ్ళడానికి ఒక 30 minutes పడుతుంది. హుబ్లీ నుండి రేపు గోవా వెళ్ళాలి గాయస్. అదే చాలా టైర్డ్గా ఉంది.